మూర్తి బాబాయ్, వైజాగ్లో నీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? లేదు బాబాయ్, అసలు అక్కడ మల్లీశ్వరి గురించి ఎవరికీ తెలియదు. మరి తను హైదరాబాద్ బయలుదేరిన విషయం నీకెవరు చెప్పారు? మల్లీశ్వరిని సేవ్ చేశాడని చెప్పానే బ్యాంక్ ఎంప్లాయీ ప్రసాద్. వాళ్ళ ప్యూన్ వచ్చి చెప్పాడు, వెంటనే నేను వచ్చేసాను. నాన్నగారు ఇంకా ఆలోచిస్తారేంటి? ఆ భవానీ శంకర్ మీద కేసు పెడదాం. కేసు పెడితే ఈ గొడవలన్నీ తెలియదాకా ఆస్తి ఎవరికీ చెందకుండా ముందు కోర్టు స్టే ఆర్డర్ ఇస్తుంది. అంటే వాడు చంపుతుంటే పారిపోవాలి, దొరికితే చావాలి, అప్పుడు కూడా అరవకూడదు. అరిస్తే కోర్టుకు వినపడుతుంది కాబట్టి. అంతేనా మీరు చెప్పేది? అది కాదు సార్. మరి ఏమిటి? ఇన్నాళ్ళు మనం మల్లేశ్వరిని దాచి తప్పు చేస్తున్నాం సార్. ఈ టైంలో తనకు కావాల్సింది సెక్యూరిటీ కాదు, పబ్లిసిటీ. అందుకే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేద్దాం. చేసి ఆస్తి గురించి చెప్పండి, మల్లేశ్వరి మీద జరుగుతున్న హత్యా ప్రయత్నాల గురించి చెప్పండి, కానీ ఎవరు చేస్తున్నారో మాత్రం తెలియదని చెప్పండి. వాళ్ళే అర్థం చేసుకుని మరీ రాసుకుంటారు. ఈ ఐడియా బాగుంది బాబాయ్. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సార్. రేపు మల్లేశ్వరి కాలు జారి పడినా కూడా జనం భవానీ శంకరమే చేశారనుకుంటారు. ఓకే, ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి. అడ్రస్ తప్పేమో సార్. కరెక్టేనే. అయితే ఫోన్ నెంబర్ తప్పు అయి ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటూ పోలా? అడ్రస్ చూపించమన్నారు, చూపించాను. ఇంకా నిలొస్తారండి. ఎందుకంత భయపడతావు? లోపలికి వెళ్తే కొడతారా, చంపుతారా? నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి కనుక్కో. సార్ వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దామండి. బండి ఎవడైనా ఎత్తుకుపోతే? దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్, నాకు లేదు. హలో, మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి. చెప్తే అర్థమే చదువు. కానండి కానండి కానండి. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ బయట ఉంటుంది, తీసుకురా. లైటర్ తీసుకురా. యాష్ డ్రైవర్ తెస్తాడు రా. టీవీ ఎవరికి ఉన్నాడుగా నా మొగుడు. అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాష్ మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. ఏరా, నాకు బద్దకరత్న బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్ ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైక్ ఏది? ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు? ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా, ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 మరగరా. ఇంగ్లీష్ పేపర్ కొంటే రానిచ్చేవారు కాదేమో సార్. జోకా? ఇంత పెద్ద ఇంట్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంటారు సార్? చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం, ముసలి వాళ్ళకి మందులు ఇవ్వడం, బతకటాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఎలాగైనా పెళ్లి చేసుకుని తనకు లైఫ్ ఇవ్వాలి సార్. ఒక్కసారి కనపండి, అమ్మాయి కష్టం అనేది లేకుండా చేస్తాను. హలో, మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? జెంటిల్మెన్, మీర్జాపురం జమీ గురించి మీ అందరికీ తెలుసు. ఆ ఆస్తులకు సంబంధించిన కేసు 20 ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న సంగతి మీకు తెలుసు. ఆ సంస్థానానికి సంబంధించిన వారసురాల్ని మీకు పరిచయం చేయడానికే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. నౌ ఐ టేక్ ది ప్లెజర్ ఆఫ్ ప్రెజెంటింగ్ ది ఓన్లీ లీగల్ హెయిర్ ఆఫ్ లేట్ రాజా జగదీష్ చంద్రప్రసా, హర్ హైనెస్ మిస్ మల్లీశ్వరి, ది ప్రిన్సెస్ ఆఫ్ మీర్జాపురం.
పద వెళ్దాం. ఎంత మోసం సార్, ఇంత డబ్బుండి ఏమీ లేని అమ్మాయిలా భలే యాక్ట్ చేసింది. మోసం కాదు పద్దు, అంత డబ్బుండి ఏమీ లేని అమ్మాయిలా మనతో కలిసి తిరిగింది. అది అమ్మాయి గొప్పతనం. అయినా అలా అబద్ధం చెప్పడం తప్పు కదా సార్. మల్లీశ్వర్ అబద్ధం చెప్పలేదు పద్దు. తను నన్ను ప్రేమించిందని నేనే నీకు అబద్ధం చెప్పాను. కానీ మీరు ఆవిడ్ని ప్రేమించడం నిజమే కదా సార్. తప్పు. తాజ్మహల్ చూడాలనుకోవాలి కానీ అందులో ఉండాలనుకోకూడదు. దీని మీనింగ్ ఏంటి లాయరు? మనం వాళ్ళ శత్రువులమని ప్రపంచానికి చాటి చెప్పడం. దానివల్ల వాళ్ళకేంటి లాభం? ఒక ఎలక మా ఇంట్లో పిల్లి ఉందని చెప్పిందనుకోండి, అది చచ్చిపోతే అందరికీ పిల్లి మీదేగా అనుమానం వస్తుంది. అంటే మన మీద అన్నమాట. మరి పిల్లి ఏం చేయాలి? నాన్ వెజిటేరియన్ తింటాం మానేయాలా? అక్కర్లేదు, డైరెక్ట్ గా చంపకుండా ఏ మందో పెట్టి చంపొచ్చు. అయితే కత్తి మందైనా చెయ్యి మంది అవ్వకూడదంటాం. మన మీదకి రాకూడదు, మల్లీశ్వరు ఉండకూడదు. రే బాబీ, ఈ కత్తికి ఒక 6 గంట చీర కాటన్ జాకెట్ కొనిపెట్టరా. ఎందుకు సార్? తుఫాను హెచ్చరిక. బంగాళాఖాతంలో వాయుగుండం పడింది. అది ఏ క్షణంలోనైనా తీరాన్ని తాకచ్చు. మార్చేద్దాం సార్. మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సార్ 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 కట్టేస్తాం. ఎప్పుడూ నవ్వుతూ పక్కన నేర్పిస్తుండే మీరు ఇలా బాధపడటం నేను చూడలేను సార్. నా మాటిని మల్లీశ్వరిని మర్చిపోండి. నేను మర్చిపోయి చాలాసేపు అయింది, నువ్వు ఇంకా మర్చిపోలేదు. ఎల్లబుద్ధి కావట్లేదా సార్? మొదట్లో అలాగే ఉంటుందండి, ఓ 2 మెట్లు దిగితే అదే అలవాటు అయిపోద్ది. పదండి. ఆటో అప్. జూబ్లీ బస్ స్టాండ్ తెలుసా? మీకు తెలుసా? తెలీదు. ఎక్కండి. ప్రసాద్ గారి నీతో కొంచెం పని ఉంది, పోనీ. లక్ష్మి, లక్ష్మి. లక్ష్మి రాలేదయ్యా, ఒంట్లో బాగలేదని వాళ్ళ అక్క కూతుని పంపింది. సరే వచ్చి తొడమను. గౌరీ, తుడు. బాబాయ్, మొన్న వైజాగ్ లో మల్లీశ్వరం రౌడీలు గొడవ చేస్తుంటే ఆపాడని చెప్పానే, ఓ ఇతనే. నమస్కారం అండి. నమస్తే. చాలా థ్యాంక్స్ బాబు. పర్లేదండి. ఆ రౌడీల్ని ఇంతకుముందు వైజాగ్లో ఎప్పుడైనా చూసారా? లేదు సార్, కానీ వాళ్ళు మాట్లాడుకోవడం చూస్తే వాళ్ళు హైదరాబాద్ వాళ్ళ కనిపించింది. వాళ్ళను చూస్తే గుర్తుపట్టగలరా? నేను ఎస్పీ గారితో మాట్లాడి ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఏర్పాటు చేయమంటాను. మరి మీరు 2-3 రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది, పర్వాలేదా? అక్కడ బ్యాంకు ఎత్తేస్తారా? ఏ మెటర్నిటీ లీవ్ పెట్టవయ్యా? అది మగాళ్ళకి ఎవరు సార్? ఆ బాధలేవో ఆయన పడతారు కానీ ముందు గెస్ట్ రూమ్ చూపించు. పద. రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం.
ఇవేంటి? బట్టలు నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ కొంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపొద్దునే తీసుకొచ్చేమ్మా. బాలు ఓ గ్లాస్ పాలు త్వరగా తీసురామ్మా. ఇక్కడ ఫ్లవర్ వాజ్ ఏంటి? బాత్రూమ్ బాత్రూమ్. ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు. హాయ్ స్నూపీ. దీనికి నాకంటే బద్ధకం. 10 రూపాయల పూల కోసం 1000 రూపాయల ప్యాంట్ కింద పడేస్తారా? వీళ్ళకి అసలు బుద్ధి లేదు. స్మార్ట్. ఓకే కమ్ 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 కమ్. స్నూపీ. నువ్వా? ఏం అప్పుడే మర్చిపోయావా? నిన్నెవరు రానిచ్చారు ఇక్కడికి? ఒకళ్ళు రానిచ్చేదేంటి? అనంతపూర్ కరువు వచ్చినట్టు, ఆంధ్రాకి పవర్ కట్ వచ్చినట్టు నా అంతటి నేనే వచ్చాను. ఈ విషయం తాతయ్యకి తెలిస్తే చంపేస్తారు తెలుసా? మీ తాతయ్య నా కాళ్ళు పట్టుకొని మరి ఉండమన్నాడు తెలుసా? అబద్ధం చెప్తున్నావు. అవి చెప్పడం దేవుడు నీకిచ్చిన వరం అమ్మా, మా వల్ల కాదు. ఓయ్ ఏయ్, నేనేం తప్పు చెప్పానా? నీ బతుకు ఒక్క నిజం చెప్పావా? నీ పేరు అబద్ధం, నీ ఊరు అబద్ధం, నీ ఫోన్ నంబర్ అబద్ధం, నువ్వు అనాథవని చెప్పింది అబద్ధం. నువ్వు మాత్రం అన్ని నిజాలు చెప్పావా? మీ అన్నయ్య వాళ్ళ గురించి అబద్ధం చెప్పలా? పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పినా అది లోక కళ్యాణం కోసమే. ఈ తెలివితేటలు తట్టుకోలేకే నీకింతవరకు ఎవరు పిల్లనివ్వలేదు. మల్లీశ్వరి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. నువ్వు దేని గురించి అయినా మాట్లాడు గాని నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో. మరి అది దక్కదు. ఏం చేస్తావు? ఏంటి మేతుకొస్తున్నావు? ఏం చేస్తావు? రే పెళ్లి కాని ప్రసాద్, ఇది మీ వైజాగ్ కాదు, నా ప్యాలెస్. మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను, జాగ్రత్త. అమ్మ దుర్మార్గురాలా, నిన్ను రౌడీల నుంచి రక్షిస్తే నన్ను రౌడీలు పెట్టి కొట్టిస్తావా? ఎస్, నోరు మూసుకొని ప్యాంట్ వేసుకుని పడు. ఎంత ఏడిపించావు నన్ను, అంతకంతా పగ తెచ్చుకుంటాను చూడు. నీ పేరు మల్లేశ్వరి కాదే బాబు, పాతాళ భైరవని పెట్టాల్సింది. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్.